తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం విలువ 3,24,234 కోట్లుగా ఆయన వెల్లడించారు. రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లుగా, మూలధన వ్యయం 47,267 కోట్లు, తలసరి ఆదాయం 4,18,931 కోట్లుగా పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు 26,674 కోట్లు, వ్యవసాయ శాఖకు 23,179 కోట్లు, విద్యాశాఖకు 21,285 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 7,366 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,529 కోట్లు, వైద్య శాఖకు 13,679 కోట్లు, కార్మిక శాఖకు 998 కోట్లు, పర్యాటక శాఖకు 1,224 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు 3,143 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 11,784 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7,937 కోట్లు, బీసీ సంక్షేమానికి 12,511 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 3,769 కోట్ల చొప్పున కేటాయించారు. అదేవిధంగా పట్టణాభివృద్ధి, పర్యాటక శాఖకు 17,907 కోట్లు, న్యాయశాఖకు 2,367 కోట్లు, రవాణా శాఖకు 12,759 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 33,688 కోట్లు, ఐటీ శాఖకు 875 కోట్లు, పరిశ్రమ శాఖకు 3,490 కోట్లు, చేనేతకు 258 కోట్లు, గృహ నిర్మాణానికి 7,430 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులకు 22,615 కోట్లు, రాజీవ్ యువ వికాసానికి 6,000 కోట్లు, శాంతి భద్రతలకు 11,907 కోట్లు కేటాయించారు. బలహీన వర్గాల అభ్యున్నతికి ఇస్తున్న భరోసా, ఒకవైపు ఆర్థిక పరమైన ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం నిధులు కొరత రాకుండా ఈ బడ్జెట్ను సమతుల్యంగా రూపొందించాం. పన్నుల భారంతో సామాన్యుడి పైన భారం మోపకుండా ఉన్న వనరులను సద్వినియోగం చేస్తూ కొత్త సంపదను సృష్టించి దానిని ప్రజలకు పంచడమే మా ప్రజా ప్రభుత్వ ఆర్థిక విధానం. పేదవాడి కన్నీరు తుడిచిన నాడే నిజమైన అభివృద్ధి అని మహాత్మా గాంధీ మాటలను, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మా ఈ 2 ఏళ్ల పాలన 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిదిద్దే పునాది ఈ బడ్జెట్. ఈ పునాదిపై ఒక సుందరమైన, సుసంపన్నమైన, ప్రశాంతమైన తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించే బ్లూ ప్రింట్ ఇది. ప్రతిపక్షాలు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా రాష్ట్రాభివృద్ధికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. 2026-27 బడ్జెట్ అంచనాలు 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,24,234 కోట్ల రెవెన్యూ వ్యయం, రూపాయలు 2,34,406 కోట్లు, మూలధన వ్యయం 47,267 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గన్ పార్క్ నుండి అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరి వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యమని గ్యారంటీ కార్డులు ఇచ్చి భద్రం చేసుకోమన్నారని గుర్తు చేశారు. ఇంతవరకు ఒక్క గ్యారంటీ నెరవేర్చింది లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజల తరపున, వృద్ధులు, వితంతువులు తరపున బడ్జెట్ ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. 2,500 మహాలక్ష్మి నిధులు ఎప్పుడు ఇస్తారని నిలదీస్తామని తెలిపారు. సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 2,50,000 రూపాయల సహాయం చేస్తాం. 3 నెలల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి అభయహస్తం అని చెప్పి మేనిఫెస్టో పెట్టి ఇవాళ
3 నెలల్లో అమలు చేస్తామని చెప్పి 3వ బడ్జెట్ ప్రవేశపెడుతూ కూడా 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించకుండా 6 గ్యారంటీలకు డబ్బులు కేటాయించకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని నిలదీయడానికే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికే ఇవాళ తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. జేమ్స్ బాండుల మాదిరిగా బాండ్ పేపర్లు రాసిచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. గ్యారంటీ కార్డులు ఇచ్చి భద్రం చేసుకోమన్నారు. భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు మీరు భద్రంగా పెట్టుకుంటే 101వ రోజు మా వాళ్ళు వస్తారు, వచ్చి మీకు ప్రతిదీ అమలు చేస్తారని చెప్పి ఆనాడు బొంకి నమ్మబలికి ఓట్లేయించుకొని ఓడ మీదున్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు 3వ బడ్జెట్ లో కూడా గ్యారంటీ అన్న మాట లేకుండా, డిక్లరేషన్ అన్న మాట లేకుండా ఇవాళ ప్రతి వర్గాన్ని వంచిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. ఇది 3వ బడ్జెట్. మరి ఇప్పటికే 60,000 కోట్ల బడ్జెట్ పెట్టుండాల, కానీ 3 కలిపితే కూడా 20,000 కోట్లు దాటట్లేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రజల తరపున, ఈ రాష్ట్రంలోని 46 లక్షల మంది వృద్ధులు, వితంతువుల తరపున 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని బడ్జెట్ లో ప్రభుత్వాన్ని అడుగుతాం. ఈ రాష్ట్రంలోని 1,80,00,000 బడ్జెట్ మొత్తం మోసమని అన్ని వర్గాల ప్రజల చెవిలో కాంగ్రెస్ ప్రభుత్వం పువ్వులు పెట్టిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. బడ్జెట్ మొత్తంలో ఎక్కడా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అంశమే లేదన్నారు. 6 గ్యారంటీల ఊసే లేదని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై బడ్జెట్లో ఎలాంటి అంశం లేదని విమర్శించారు. రైతు భరోసాను ఇచ్చి మాట ప్రకారం ఈసారైన ఎకరానికి 15,000కు పెంచుతారని ఆశించామని, కానీ ఊసే తీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికి 12,000 చొప్పున కూడా ఎప్పుడు ఇస్తారో చెప్పలేదని విమర్శించారు. ఎక్కడ కూడా స్పష్టత లేదు. విద్యకు సంబంధించిన మోసమే, ఉద్యోగాలకు సంబంధించి మోసమే, కార్మికులకు మోసమే. ఆటో కార్మికులు పాపం వాళ్ళకు ఉన్న జీతాన్ని పోగొట్టిండ్రు, ఉన్న జీవితాన్ని పోగొట్టిండ్రు. వాళ్ళు కనీసం ఈఎంఐలు కట్టుకునే స్థితిలో లేరు. నెలకు 1,000 రూపాయలు ఇస్తామని వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆనాడు ఎలక్షన్ హామీలో ఆ ప్రస్తావన కూడా లేదు. రైతు కూలీలకు సంబంధించి 1,000 రూపాయలు నెలకు ఏదైతే ఇస్తామని చెప్పిండ్రో ఆ వాళ్ళకు సంబంధించిన ప్రస్తావన కూడా లేదు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన ప్రస్తావన లేదు. వాళ్ళది కనీసం ఏం చేస్తారో, ఆర్టీసీ భవిష్యత్తు ఏందో కూడా ఎక్కడ కూడా దాని పొరపాట్లు కూడా రవాణా పద్ధతులు ఎక్కడ ప్రస్తావన కూడా చేయలేదు. ఏ ఒక్క పద్దు కూడా నమ్మకంగా లేదు, నమ్మదగినగా లేదు. ఉత్తమే అంకెలేసిరు తప్ప దాంట్లో దేనికి ఎంత పెడతామనే మాట కూడా, ఏ స్కీమ్కి ఏం పెడతామనే మాట కూడా ఎక్కడ కూడా లేదు. అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిండ్రు. ఎస్సీ సప్లాన్ విషయంలో మోసం చేసిండ్రు, బీసీ సప్లాన్ విషయంలో మోసం చేసిండ్రు, మైనారిటీలకు ఇస్తున్న మాటల విషయంలో మోసం చేసిండ్రు. ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజలకి చెవిలో పువ్వులు పెట్టిరు తప్ప ఇంకొకటి లేదు. విద్యా ప్రమాణాలు పెంచేదానికి ఆలోచన కూడా చెప్పలేదు. కేవలం వాళ్ళ కుంభకోణాల కొరకు, కాంట్రాక్ట్ల కొరకు, భవనాల కొరకు పెట్టుకున్నారు. హ్యామ్ రోడ్ల నిర్మాణం అని చెప్పి అదొక పెద్ద స్కామ్ చేయడానికి దానికి మార్గం ఏర్పాటు చేసుకున్నారు. కేవలం కొన్ని ఇంకా కొత్త స్కాములు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు మాత్రమే చేసుకున్నారు తప్ప ఈ బడ్జెట్లో ప్రజలకు మేలు చేసేది, ప్రజలకు ఒరిగేది ఏ ఒక్కటి కూడా పెట్టలేదు. 6 గ్యారెంటీల ఊసి కూడా ఇక్కడ ఈ బడ్జెట్లో లేదు. ఆకలితో అనుమతిస్తున్న అనేక మంది పేదల ఆకలి తీర్చడం ఎంతో గొప్ప పుణ్యకార్యమని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లోని బీకేగూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పంపిణీ చలివేంద్రాలను తలసాని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2011 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం వేసవి కాలంలో సుమారు 70 రోజుల పాటు ఎంతో రుచికరమైన భోజనాన్ని పేదలకు అందిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా తమ వయస్సును సైతం లెక్క చేయకుండా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యాన్ని ఆయన అభినందించారు. రాష్ట్రంలో అనేక మంది సీనియర్ సిటిజన్లు ఉన్నప్పటికీ సనత్ నగర్లోని సీనియర్ సిటిజన్లు తమ సామాజిక సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచారని అన్నారు. కుటుంబ సభ్యులతో గడపాల్సిన సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప సంకల్పం అన్నారు. 2011 నుంచి ప్రారంభించినటువంటి మరి ఒక కార్యక్రమం ఎంతో మంది కడుపు నింపడమే కాకుండా పేద మధ్యతరగతి కుటుంబాలు మరి సంపూర్ణమైనటువంటి భోజనం, అంటే మన ఇంట్లో
ఏ విధంగా భోజనం చేసుకుంటామో మరి అదే రుచికరమైనటువంటి భోజనాలు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకొని 2.5 మాసాలు ఈ కార్యక్రమాన్ని పార్థసారథి గారు సీనియర్ సిటిజన్లు అందరూ కలిసి వారి యొక్క భుజస్కంధాలపై వేసుకొని, మనందరికీ తెలుసు సమాజంలో చాలామంది పేదవాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు, రకరకాల వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ వయసులో శేష జీవితంలో కుటుంబము మనుమన్లు మనుమరాళ్ళతో హ్యాపీగా ఇంట్లో ఉండేటువంటి మన సీనియర్ సిటిజన్స్ ఈరోజు సమాజ సేవ చేయాలనేటువంటి గొప్ప సంకల్పాన్ని, ఒక దృఢ సంకల్పంతో మీ భుజస్కంధాలపై వేసుకొని ఇంత గొప్ప కార్యక్రమాన్ని, మామూలుగా ప్రభుత్వాలు కూడా కంటిన్యూగా ఇట్లా కార్యక్రమాలు చేయవు, కానీ మీరు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ తప్పుల తడకగా అంకెల గారడీగా ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నగేష్ ముదిరాజ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ముషీరాబాద్ రామ్నగర్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రవేశపెట్టిన బడ్జెట్లో 70,000 కోట్ల నిధులు తక్కువగా ఉన్నాయని, అవి ఎక్కడి నుండి తీసుకొస్తారని, వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వ భూములు ఏమైనా అమ్ముతారా అని నాగేష్ ముదిరాజ్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఇప్పుడే టీవీలో చూడటం జరిగింది. ఆ బడ్జెట్ ఏ విధంగా ఉందంటే అంకెల గారడి తప్పుల తడక. చేస్తాము అనేది 90% ఉంటే గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు చేశాము అనేది చెప్పుకోవడం మాత్రం ఒక 10% ఉంది. అందులో ఏదైతే 3,25,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన బట్టి గారు దాదాపు 69,500 అంటే దాదాపు 70,000 కోట్లు లోటు కనిపిస్తుంది. అందులో దానికి సంబంధించిన రాబడి లేదు. లోటును ఎట్లా పూడుస్తామో చెప్పే బడ్జెట్లో ఏం కనబడతలేదు. ఈ 70,000 కోట్లు మీరు పూడ్చడానికి, లోటు పూడ్చడానికి రాష్ట్రంలో ఉన్న ఎన్ని వేల ఎకరాలు మీరు అమ్మదలుచుకున్నారో. ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో గజం భూమి లేదు తెలంగాణ రాష్ట్రంలో అంటారు. మరి ఈ 70,000 లోటును ఏ విధంగా భర్తీ చేస్తారు? 6 గ్యారంటీలని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అందులో ఒకటే ఒక పథకాన్ని అలా కొద్ది మాత్రం దాన్ని ముందుకు పోతుంది. ఏదంటే అది మహాలక్ష్మి పథకం. దానికి సంబంధించి కూడా నిధులు పెట్టలేని దుస్థితి బడ్జెట్లో. ఇంకా పైపెచ్చు ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద కళలు అన్ని పనికిరానివి. ప్రజలలో అసలు మన రాష్ట్ర రాబడి ఎంత, మన అభివృద్ధి ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచన లేకుండా మెట్రోని టేక్ ఓవర్ చేస్తున్నారు. దానికి నిధులు ఎక్కడికి వెళ్ళి తెస్తావు? హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట విద్యార్థులతో కలిసి నాగారం ప్రశాంత్ ఖాళీ బ్యాగులతో నిరసన చేపట్టారు. ప్రవేశపెట్టే బడ్జెట్లో విద్యా రంగానికి కనీసం 15% నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. గత 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్లో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. విద్యారంగాన్ని ఇలా నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలనలో విద్యారంగానికి కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి బడ్జెట్వి. మేము గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోసం ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి విద్యారంగానికి 15% కేటాయిస్తామని చెప్పి, అలాగే యువ వికాస్ కింద ప్రతి విద్యార్థినికి 5 లక్షలు కేటాయిస్తామని చెప్పి, అలాగే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ యువత విద్యార్థుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాలు గడుస్తా ఉంది. కానీ విద్యార్థులను పూర్తి స్థాయిగా మర్చిపోయి చిల్లి గవ్వ కూడా స్కాలర్షిప్స్ గానీ నిధులు గానీ విడుదల చేయకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులతో చెలగాటలాడుతా ఉంది. మేము ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా అడుగుతా ఉన్నాం. ఈ రోజు ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఖచ్చితంగా విద్యారంగానికి 15% కేటాయించాలని మేము బీఆర్ఎస్ తరఫున, ఇక్కడ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి పదే విద్యార్థులను పూర్తి స్థాయిలో విమర్శించుకుంటూ మాట్లాడుతూ ఉండు. అదే విధంగా పూర్తి స్థాయిలో విద్యార్థులను గాలికి వదిలేసిండు. మేము పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గణేష్ గడ్డ శ్రీ గణేష్ దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్
రంగారావు ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి ఈవో లావణ్య, చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి సమక్షంలో లెక్కింపు జరిగింది. గత 86 రోజుల కాలానికి సంబంధించి హుండీ లెక్కింపును భక్తుల సహకారంతో చేపట్టగా మొత్తం 27,93,564 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో జనరల్ హుండీ ద్వారా 26,44,922, అన్నదాన హుండీ ద్వారా 1,48,642 సమకూరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈవో లావణ్య మాట్లాడుతూ భక్తులు సమర్పించిన ఈ నిధులు ఆలయ అభివృద్ధి పనులు, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు వినియోగిస్తామని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఈసారి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని, ఎక్కువ మంది భక్తులు ఆలయాన్ని దర్శించి తమ మొక్కులు చెల్లించుకోవడం వల్లే ఆదాయం పెరిగిందన్నారు. 80 రోజులకు గాను హుండీ ఆదాయం లెక్కింపు జరిగింది. ఇట్టి లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ గారు, ట్రస్ట్ బోర్డు మెంబర్స్, ఇన్స్పెక్టర్ రంగారావు గారు, గ్రామ పెద్దలు, గ్రామ రెవెన్యూ వాళ్ళు, ఇతరులందరూ పాల్గొనడం జరిగింది. ఇట్టి హుండీ ఆదాయము, జనరల్ హుండీ ఆదాయం వచ్చేసి 26,44,922 రూపాయలుగా నమోదైంది. అన్నదానం హుండీ ఆదాయము 1,48,642 రూపాయలుగా నమోదైంది. భక్తులు దేవాలయ అభివృద్ధిలో పాల్గొని ఇంకా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని, మాకు మా చైర్మన్ గారికి, ధర్మకర్తలకి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అయితే ఏం రాలేదు, ఇదివరకు లెక్కింపులు ఎప్పుడు చెప్పలేదు. అంటే బంగారం వెండి మనం ఏం చేస్తామంటే మూట కట్టేసి ఈరోజు డేట్ రాసి హుండీలోనే పెడతాము. దానికి అప్రైజ్మెంట్ అధికారి ఉంటారు మనకి అన్ని దేవాలయాలకి. వారు వచ్చినప్పుడు ఆ మూటలన్నీ తేదీ ప్రకారంగా చూసి విప్పి వాళ్ళు మంచి అంటే వెండ బంగారం అని తేల్చి దాన్ని అప్రైజ్ చేసి గుడికి అప్పు చెప్తారు. అది అప్పటి వరకు నగరంలోని మూసీ సుందరీకరణ ప్రాజెక్టు నేపథ్యంలో తమ ఇండ్లను ప్రభుత్వం కూల్చివేయనుందన్న ఆందోళనతో మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులు రిలే నిరాహార దీక్షకు దిగారు. తమ నివాసాలను కూల్చకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్దలతో పాటు చిన్నారులు కూడా పాల్గొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ప్రజల జీవన హక్కులను పరిరక్షిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వాన్ని కోరారు. 3 రోజుల పాటు ఈ నిరాహార దీక్ష కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని వారు విజ్ఞప్తి చేశారు. మాకు ఒక గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద నోటిఫికేషన్ ఇచ్చారండి. మధు పార్క్ అపార్ట్మెంట్ లో కమ్యూనిటీ మొత్తంకి కలిపి మాకు ఈ ల్యాండ్ ఎక్వైర్ చేయాలనుకుంటోంది గవర్నమెంట్ అని. సో మేము పెద్దలు పిల్లలు అందరూ కూడా మేము చాలా ఏళ్లుగా 20 ఏళ్లుగా ఇక్కడ నుంచి ఉంటున్నాము. సో ఇది ఖాళీ చేసే ప్రసక్తి లేదని చాలా పెద్దగా ప్రొటెస్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ అది గాంధీ బొమ్మ కోసం కాదు, మేము బఫర్ జోన్ లో ఉన్నారు అందుకని మేము ఖాళీ చేయమంటున్నామని చెప్పారంటే ముందు ఇచ్చిన నోటిఫికేషన్ ఒకటి మాకు ఓరల్ గా చెప్పింది. అయితే తర్వాత కూడా మాకు 0 వాల్యూ ఉంటుంది ఎంపీఆర్ మీరు ఖాళీ చేయకపోతే, ఇలాంటి కొన్ని బెదిరింపు రకమైన స్టేట్మెంట్స్ కూడా గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. సో ఇవన్నీ రోజుకి ఒకటి మాకు ఒక్కొక్క వెర్షన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. మాతోని వచ్చి ఎవరు గవర్నమెంట్ అఫీషియల్స్ మాట్లాడలేదు, మాతో చర్చించలేదు, మమ్మల్ని వాళ్ళ కాన్ఫిడెన్స్ లోకి తీసుకోలేదు. ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మొత్తము తెలంగాణ స్టేట్ కు అవసరం లేని గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసము అంతమందిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని మేము అందరూ అనుకుంటున్నాము. అదే రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ ని, ప్లీజ్ విత్డ్రా ద నోటిఫికేషన్. అమెరికాకు చెందిన స్టూడెంట్ ఎడ్యుకేషనల్ డయాగ్నోస్టిక్ తన సహజ మేధస్సు న్యూరోసైన్స్ ఆధారిత లెర్నింగ్ డయాగ్నోస్టిక్ ప్లాట్ఫామ్ను భారతదేశంలో అధికారికంగా ప్రారంభించింది. హైదరాబాద్లోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో స్టూడెంట్ ఎడ్యుకేషన్ డయాగ్నోస్టిక్ సిఇఓ అస్లీ సంబలుక్, చైతన్య విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ సీమ బొప్పన పాల్గొని ఎడ్యుకేషన్ ప్రోగ్రాంను ప్రారంభించారు. ఈ విద్యా విధానం విద్యార్థులకు విద్యను అభ్యసించడం సులభతరం చేస్తుంది అని అస్లీ సంబలుక్ తెలిపారు. మార్చి 15న న్యూఢిల్లీలో విజయవంతంగా ప్రారంభించింది అని, ఇప్పుడు హైదరాబాద్లో ప్రారంభించడం ఆనందంగా ఉంది అని, త్వరలో భారతదేశ వ్యాప్తంగా తమ శాఖలు విస్తరిస్తామని అన్నారు. ఇవాళ ప్రెస్ మీట్ ఎస్ఈడి అని చెప్పి ఇవాళ ప్రెస్ మీట్ అండి ఎస్ఈడి అని చెప్పి స్టూడెంట్ ఎడ్యుకేషన్ డయాగ్నోస్టిక్స్. ఇట్స్ a US based company.
యుఎస్లో ఉన్న న్యూరో సైంటిస్ట్ అండ్ సైకాలజిస్ట్ తయారు చేసిన ప్రోగ్రామ్ ఇది. సో దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మనకి స్టూడెంట్ ఎట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి మైండ్ మ్యాపింగ్ జరుగుతుంది. దిస్ ఇస్ అ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో స్టూడెంట్ అసెస్మెంట్ జరుగుతుంది. ముందు ఎట్లా ఉన్నారు అండ్ ప్రోగ్రామ్ ఎండింగ్లో ఎట్లా ఉన్నారని చెప్పి అసెస్మెంట్ జరిగి అది టీచర్కి పేరెంట్కి హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్వశ్చన్ తప్పు చేసాం, అది తప్పు చేసామని తెలుసు, దాని మీద ప్రాక్టీస్ ఉంటుంది, కానీ ఎందుకు తప్పు చేస్తున్నారు, ఆ స్టూడెంట్ ఎట్లా ఆలోచిస్తే ఆ తప్పు చేశారు, ఆ స్టూడెంట్ థాట్ ప్రాసెస్ ఎట్లా కరెక్ట్ అవ్వాలి అని చెప్పి ఇప్పుడు దాకా ఎవరు దాని మీద వర్కౌట్ చేయలేదండి. ఇది ఇండియాలో ఫస్ట్ టైం శ్రీ చైతన్య వాంట్స్ టు ఇంప్లిమెంట్ ఇట్. సో దానికోసం we signed an MOU today with Student Education Diagnostics, which is a US based company. హైదరాబాద్లోని ఓఘా హెల్త్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ అండ్ రీజనరేటివ్ సెంటర్ను ఐఏఎస్ అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ఒలింపిక్ షూటర్ ఈషా సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శైలజ రామయ్యర్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడిని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఇప్పటి తరం మహిళలు తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపాలని సూచించారు. రోగాలు రాకముందే జాగ్రత్తలు తీసుకుంటే సరైన చికిత్స, సంరక్షణ పొందడం ఎంతో అవసరమని తెలిపారు. To have been able to come and to take some of the wonderful services that Oga Health Center has been offering. There are no other such centers in Hyderabad, and in fact Dr. Sandhya has been talking to Deloitte, and the head of Deloitte HR herself has been indicating that they don't have any such center in Bangalore either. So I think we are lucky, and all of us should really use the special kind of holistic healthcare that Oga offers to the people of Hyderabad and maybe even the rest of the country. As indicated by everybody, the center is holistic. They offer from dental to cosmetic surgery and cosmetic care. మనం ఏదైనా గోల్స్ పెట్టుకుని రీచ్ అవ్వాలని చెప్పంటే ఫస్ట్ కావాల్సింది హెల్త్. మన హెల్త్ లేకుండా ఏ గోల్ రీచ్ అవ్వలేం. ఎనీ ప్రొఫెషన్లో మనం చేసే ఏ జాబ్ కూడా కరెక్ట్ డ్యూటీ డిశ్చార్జ్ చేయలేం. కాబట్టి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి హెల్త్ సెంటర్స్ లైక్ అంటే ఒకే ప్లాట్ఫామ్ మీద ఒకే ప్లేస్లో ఇన్ని ఫెసిలిటీస్ హెల్త్ పరంగా జిమ్ కానీ, వెయిట్ ట్రైనింగ్ కానీ, అలాగే ఫిజియో కానీ అన్నీ ఒకే ప్లేస్లో దొరకడం అనేది చాలా రేర్గా దొరుకుతాయి.